నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఒక్క దెబ్బకి రెండు పెట్టెలు. కాంగ్రెస్ పార్టీ అట్లాగే ట్రంప్. మోడీ G7 సమ్మిట్ సందర్భంగా అక్కడ జరిగినవి చెప్పే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలకి గత 2 నెలలుగా మాట్లాడితే అబద్ధం, బురద జల్లటం. ప్రతిపక్ష నాయకుడు కొన్ని రోజుల కిందట నరేందర్ సరెండర్ అంటూ వ్యంగ్యంగా ట్రంప్ ఫోన్ చేయగానే మోడీ ఇట్లా సీజ్ ఫైర్ అనగానే నరేంద్ర మోడీ సరెండర్ అయిపోయాడంటూ కూడా ఒక పెద్ద అబద్ధానికి తెరలేపాడు, విష ప్రచారం చేశాడు. నిజానికి అప్పుడు ఇండియన్ ఆర్మీ అంతా కూడా పాక్ టెర్రరిస్ట్ క్యాంపుల్ని క్రాష్ చేసినాయి. అదొక పెద్ద అబద్ధం. రెండోది ఎల్ఐసిని అంతా కూడా అమ్మేశారు. ఎల్ఐసి ప్రైవేటైజేషన్ అమ్మేశారు, సోల్డ్ అవుట్ అన్నారు. ఎల్ఐసి పిఎస్యులో చార్ట్లో రికార్డు ప్రాఫిట్స్లో వెళ్తోంది. అదొక పెద్ద అబద్ధ ప్రచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL డూమ్ అయిపోయింది, డౌన్ఫాల్ అయిపోయింది అని. ఎప్పుడూ లేదు 30,400 కోట్లు రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ 2025. కెనడా ఇంకా G7 సమ్మిట్ గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీకి G7 ఎంట్రీనే కెనడా డినై చేసింది అని, కెనడా ప్రధానమంత్రిని ఇన్వైట్ చేసింది అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఫాలోవర్స్ కూడా అట్లాగే ఉన్నారు. సీనియర్ నాయకులందరూ కూడా. జైరాం రమేష్ ఆయన మాట్లాడుతూ ANIతో జనవరి 2025 పేపర్ కటింగ్ చూపించి ఎక్కడ మాట్లాడారు మోడీ ట్రంప్ ఫోన్ కాల్ ఎక్కడ అంటూ, ఇదిగో ఎక్కడ పేపర్లో రాలేదు అంటూ కూడా ఆయన ANIకి పాత పేపర్ కటింగ్ జనవరి 2025 చూపించి ఒక ఫేక్ న్యూస్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఒక ABP ఛానల్ వేసింది, మిగతా కన్ఫర్మేషన్ మనకు తెలియదు. జయరాం రమేష్ అపాలజీ చెప్పినందుకు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు. కానీ వాళ్ళు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు ముందు, తర్వాత ఆ ట్వీట్స్ అన్ని డిలీట్ చేస్తారు. ఇది కాంగ్రెస్కి అలవాటే. ప్రధానమంత్రి మోడీ ట్రంప్ ఫోన్ చేసి సీజ్ ఫైర్ కాల్, అందుకే భారత ఆర్మీ మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ ఆపేశారన్నది బాగా తీసుకెళ్లారు జనాల్లోకి. క్లియర్ కట్గా మోడీ ట్రంప్ ఫోన్ కాల్ మధ్య కాన్వర్సేషను. ట్రంప్కి గుర్తు కూడా చేశాడు మోడీ, మీరు పహల్గామ్ అటాక్ అయిన తర్వాత రోజు ఫోన్ చేశారు, ఆ తర్వాత మన ఇద్దరి మధ్య ఎక్కడ ఫోన్ కాల్స్ లేవు. అంతేకాకుండా ట్రేడ్ డీల్కి సంబంధించి ఈ సీజ్ ఫైర్ డీలు అంటూ కూడా చేస్తున్నారు. ఎక్కడో కూడా వీటి మీద ప్రచారంలో నిజం లేదు. ట్రంప్ మీరెక్కడో కూడా సీజ్ ఫైర్లో మధ్యవర్తిత్వం చేయలేదు. పాకిస్తాన్ DGMO ఛానల్స్ వీళ్ళు కాల్ చేశాకే మేము సీజ్ ఫైర్ చేశాము. ఆపరేషన్ సింధూర్ పూర్తవ్వలేదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. భారతదేశం ఎప్పుడూ కూడా థర్డ్ పార్టీ మీడియేషన్కు ఒప్పుకోదు అని చెప్పి క్లియర్ కట్గా ఆయన ఫోన్ కాల్ కాన్వర్జేషన్తో చెప్పారు. ఈ ఫోన్ కాల్ కాన్వర్జేషన్తో ట్రంప్కి అట్లాగే కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలకి ఒక పుల్ స్టాప్ పెట్టినట్టయింది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మోడీని ఇన్వైట్ చేశారు ట్రంప్ కెనడాకి వెళ్లే ముందు అమెరికాకని. చాలా సున్నితంగా తిరస్కరించారు, నాకు ఇప్పుడు టైం లేదు, టైం ఉన్నప్పుడు వస్తానని. గతంలో అయితే ప్రధానమంత్రులు కానీ లేదు ఎవరైనా మంత్రులు అట్లా అమెరికా వాళ్ళు పిలవగానే ఏదో జరిగిపోతుంది వెళ్ళకపోతే అని భయంతో వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతానికి ఉన్నది అక్కడ నరేంద్ర మోడీ. ప్రస్తుతం నాకు టైం లేదు, నేను ఇప్పుడు కలవలేను అని చెప్పి ట్రంప్ ఆఫర్ను కూడా తిరస్కరించాడంటేనే భారతదేశం ఎంత పటిష్టంగా, ప్రపంచం అంతా కూడా ఎట్లా చూస్తుంది భారతదేశం వైపు అని చెప్పచ్చు. చాలా బిజీ షెడ్యూల్ G7 సమ్మిట్లో. G7 సమ్మిట్ గురించి చెప్పే ముందు ఇండియా నుంచి ఎవరు ఇన్వైట్ రాలేదు, అవి రాలేదు అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఎప్పుడు కూడా పర్మనెంట్ మెంబర్ కాదు G7లో, ఇన్వైటీనే. ఆ ఇన్వైటీ కూడా రికార్డు మనం చూస్తే 17 సంవత్సరాలు నెహ్రూ రూల్లో ఎప్పుడూ లేదు, 15 సంవత్సరాల పైన ఇందిరాగాంధీ రూల్లో కూడా ఎప్పుడు ఇన్వైటీ కింద లేవు. ఆఖరికి రాజీవ్ గాంధీకి ఫుల్ మెజారిటీ ఉన్న సమయంలో కూడా భారతదేశాన్ని ఎవరు కూడా సమ్మిట్లో ఇన్వైట్ చేయలేదు. ఎప్పుడో కూడా పార్ట్ కాదు మనం G7 సమ్మిట్కి. తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది. మోడీ
ఎరాలో. అంతకుముందు G7ని G8 అంటూ ఉండేవాళ్ళు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2005, 6, 7, 8, 9లో మన్మోహన్ సింగ్ అటెండ్ అయ్యారు. కానీ ఈరోజు మోడీ సెంటర్ స్ప్రెడ్లో గ్రూప్ ఫోటోలో ఆయన సెంటర్లో స్టేజ్ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ఎక్కడ కూడా అక్కడ గ్రూప్ ఫొటోస్లో అంతకు ముందు కనబడరు. అది భారతదేశం గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎట్లా చూస్తున్నాయనేది ఆ ఒక్క ఫోటో స్టిల్ బట్టి కూడా మనం చెప్పచ్చు. G7 సమ్మిట్లో కూడా ఇటాలియన్ PM మెలోని ఒకటే మాట అంది, మీరు బెస్ట్, మేమందరం కూడా మీలాగా ఫాలో అవటానికి ట్రై చేస్తున్నాం అంటూ కూడా ఆవిడ చెప్పిందంటేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ప్రపంచ దేశాలు ఎంత విశ్వాసం ఎలా చూస్తున్నాయనేది కూడా మనకు అర్థమవుతుంది. చాలా బిజీ షెడ్యూలు. 10 గంటల్లో 12 మందిని కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బహుశా ఏ ప్రధానమంత్రులు కూడా అంత ఫాస్ట్గా అంత తక్కువ సమయంలో అంతమందిని కలవటం కుదరకపోవచ్చు. ఆ 12 మంది మీటింగులు కూడా కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీని కలిశారు, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్ని కలిశారు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ని కలిశారు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ UK మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ జార్జ్ మెలోనీని, తర్వాత మీటింగ్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా యాంటోనీ అల్బనీజ్ని, మీటింగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా రాంఫోసాని, జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇషిబాని, ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ లూలా డా సిల్వాని, ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో షేన్బాని, మీటింగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా లీ జే మయూంగ్ని, మీటింగ్ విత్ యూరోపియన్ యూనియన్ లీడర్స్ ఉర్సులా వాన్ డీన్ మరియు చార్లెస్ మైకిల్. కేవలం 10 గంటల మీటింగ్ భారతదేశం గురించి చెప్పటం, ఇవన్నీ కూడా చర్చ చేశారంటే ఏకైక ప్రధానమంత్రి అని చెప్పచ్చు. ఎంత ఫాస్ట్గా వీళ్ళందరితో కూడా మీటింగు ఒక సేమ్ డే నాడు. అందుకే ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా ఒక ప్రధానమంత్రి కోసం వెయిట్ చేసినవి డికేడ్స్ అని చెప్పచ్చు. కంట్రీస్ వాటన్నిటి కూడా ప్రధానమంత్రి మోడీ ఆ దేశాలన్నింటినీ టచ్ చేశారు. నేను ఈ వీడియో చేసే సమయానికి క్రొయేషియాలో ప్రధానమంత్రి ల్యాండ్ అయ్యారు. ఫస్ట్ ప్రధానమంత్రి క్రొయేషియా విజిట్కి వెళ్ళింది. చాలా దేశాలు ఉన్నాయి మోడీ విజిట్ చేసింది. దాదాపు ఆస్ట్రేలియాకి అయితే 28 సంవత్సరాల తర్వాత వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో, UAE అయితే 34 సంవత్సరాల తర్వాత వెళ్ళిన ప్రధానమంత్రి 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కెనడా అయితే 42 సంవత్సరాల తర్వాత వెళ్ళిన ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ 2015లో. అట్లాగే మొత్తం లిస్ట్ అంతా కూడా మీకు పక్కన పెడతాను లేదా ఫుల్ స్క్రీన్ పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా దేశాలు వెయిట్ చేసినాయి. ఇది నరేంద్ర మోడీ సాధించింది. G7లో అయినా అమెరికా ట్రంప్కి క్లియర్ కట్గా ఆయన చెప్పాలనుకుంది చెప్పేశాడు. ఎవరి మీడియేషన్కి ఒప్పుకోదు భారతదేశం అని. అంతేకాకుండా మీ ఫోన్ కాల్ వలన సీజ్ ఫైర్ అనేది ఎక్కడా జరగలేదు, అసలు మీరు నాకు ఫోన్ కూడా చేయలేదు అని ఒక క్లారిటీ ట్రంప్కే కాకుండా భారతదేశ ప్రజలకి, భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నిటికీ కూడా ఒక మాస్టర్ స్ట్రోక్ కింద క్లియర్ కట్గా ఆయన చెప్పాలనుకుని చెప్పేశాడు. G7లో కూడా మనకి బాగా క్లియర్ కనబడుతుంది. ఒక ఇమేజ్ పెడతాను, 11 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క లీడరు. కానీ మిగతా దేశాలన్నిటి కూడా ఫ్రాన్స్కి, జర్మనీకి, కెనడాకి, జపాన్కి, US కి, ఇటలీకి, UKకి మారుతూనే ఉన్నారు ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు. ఒక ఏకైక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆ లీడర్ 11 సంవత్సరాల నుంచి ఎవరైనా అంటే టాప్ పొజిషన్లో నరేంద్ర మోడీయే. సో నరేంద్ర మోడీ అన్బీటబుల్ అని చెప్పచ్చు ప్రస్తుతానికి. ద ఓన్లీ లీడర్ అని కూడా చెప్పచ్చు ఇన్ ది వరల్డ్. అన్ని దేశాలు కూడా ఆయన పర్యటన కోసం వెయిట్ చేస్తున్నాయని అంటల్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.